అసలు ఒక బ్రిటిష్ కలెక్టర్ ప్రాణాలు కాపాడడం కోసం సాక్షాత్తు ఆ మీనాక్షి అమ్మవారు అర్ధరాత్రి వర్షంలో ఒక 3 ఏళ్ల చిన్న పాప రూపంలో ఎందుకు వచ్చారు? మత మార్పిడి చేయడానికి వచ్చిన బ్రిటిషర్లే అమ్మవారి శక్తిని చూసి తల వంచి నమస్కరించిన పీటర్ పాంజన్ కథ మీకు తెలుసా? యజ్ఞగుండం నుంచి పుట్టినప్పుడు అమ్మవారు 3 స్తనాలతో ఎందుకు జన్మించారు? ఆ అదనపు అవయవం ఎలా మాయమైంది? మదురైని పాలించిన ఒక రాణి కైలాసానికే దండెత్తి వెళ్లి ఆ శివుడినే పెళ్లాడిందని పురాణాలు చెబుతున్నాయి. మరి ఆ రాణి ఎవరు? వీడియో చాలా ఆసక్తికరంగా ఉంటుంది. వీడియోని చివరి వరకు చూడండి. దక్షిణ భారతదేశంలో ఒక ముఖ్యమైన అలాగే ఎంతో గొప్ప ఆలయాల్లో ఒకటి మన మదురై మీనాక్షి ఆలయం. ఈ ఆలయం మదురై నగరంలో ఉంది. మదురై అనే పేరు వినగానే ఏ భారతీయుడి మనసులోనైనా ముందుగా గుర్తు వచ్చేది మీనాక్షి అమ్మవారి ఆలయం. వైగై నది ఒడ్డున విరాజిల్లుతున్న ఈ ఆలయం ఎన్నో అద్భుతాలకు, అంతకు మించిన రహస్యాలకు, పురాణ కథనాలకు నిలయంగా ఉంది. తమిళనాడులో 2వ అతిపెద్ద నగరంగా మదురై గుర్తింపు పొందింది. పురాణాల ప్రకారం మీనాక్షి దేవి అవతారం ఎలా జరిగింది అని ఇప్పుడు తెలుసుకుందాము. పాండ్యరాజ వంశానికి చెందిన మలయధ్వజ పాండ్యుడు మరియు రాణి కాంచనమాలకు సంతానం లేకపోవడంతో సంతానం కోసం వారు శివపార్వతులను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఒక యజ్ఞం నిర్వహించారు. ఆ యజ్ఞాగ్నిలోంచి ఒక శిశువు అవతరించింది. కానీ ఆ శిశువు సాధారణ బాలికలా కాకుండా అసాధారణ లక్షణాలతో జన్మించింది. ఆమె కళ్ళు చేపల వల్లే మెరిసిపోతూ ఉండేవట. అందుకే ఆమెకు మీనాక్షి అనే పేరు పెట్టారు. ఆమె చేతిలో త్రిశూలం, సింహాసనం, దివ్యకాంతి ఉన్నట్లు పురాణాలు చెబుతున్నాయి. అంతేకాదు ఆమె జన్మించినప్పుడు 3 స్తనాలతో జన్మించింది. ఇది చూసిన తల్లిదండ్రులు తమ బిడ్డ ఇలా అసాధారణంగా పుట్టడమేంటి అని చాలా బాధపడ్డారు. అప్పుడు అశరీర వాణి ద్వారా ఒక దేవవాక్యం వినిపించింది. ఆమె భర్త ఎదురైన వెంటనే ఆ అసాధారణ లక్షణం తొలగిపోతుందని, ఆమె మామూలు స్త్రీ రూపాన్ని పొందుతుందని ఆ వాక్యం తెలియజేసింది. దీంతో రాజు దంపతులు ధైర్యం పొందారు. మీనాక్షిదేవి చిన్న వయసులోనే యుద్ధ విద్యల్లో నైపుణ్యం సాధించింది. ఆమె ధైర్య సాహసాలతో, తెలివితేటలతో శక్తివంతమైన రాణిగా ఎదిగింది. రాజ్యాన్ని సమర్థవంతంగా పాలిస్తూ అనేక విజయాలను సాధించింది. తన విజయ యాత్రలో భాగంగా ఆమె కైలాస పర్వతం మీదకి దండెత్తి వెళ్ళింది. అక్కడ శివుడి దర్శనం కలగ్గానే ఆమె శరీరంలోని 3వ స్తనం మాయమైంది. అదే క్షణంలో ఆమె తాను సాక్షాత్తు పార్వతీదేవి అవతారమనే సత్యాన్ని గ్రహించింది. అనంతరం శివుడు సుందరేశ్వరుడిగా అవతరించి 8 రోజుల తర్వాత మదురైకి వచ్చి తిరుకళ్యాణం అనే అద్భుతమైన వేడుకలో వారిద్దరి వివాహం జరుగుతుంది. ఈ దివ్య వివాహాన్ని దేవతలంతా ప్రత్యక్షంగా వీక్షించారని పురాణాలు చెబుతున్నాయి. ఆ రోజు నుంచి మదురై మీనాక్షి అమ్మాలయం మీనాక్షి సుందరేశ్వరుల శాశ్వత నివాసంగా మారిందని భక్తులు విశ్వసిస్తారు. మదురై మీనాక్షి ఆలయంలో ప్రతి సంవత్సరం జరిగే దివ్య కళ్యాణోత్సవం కోసం లక్షలాది మంది భక్తులు వస్తారు. ఈ మహోత్సవాన్ని స్వయంగా దర్శించుకుంటారు. ఈ వివాహం శివశక్తుల ఐక్యతకు ప్రతీకగా భావించబడుతుంది. ఈ రోజు మదురై నగరం మొత్తం దీపాల వెలుగులతో, పూల అలంకరణతో, భక్తి గీతాలతో, మంగళ వాయిద్యాలతో కలకలలాడిపోతుంది. తర్వాత కొంతకాలానికి పాండ్యులు ఢిల్లీ సుల్తాన్ చేతిలో ఒక యుద్ధంలో ఓడిపోతారు. సుల్తాను నగరంలోని బంగారం, విలువైన వస్తువులన్నీ దోచుకుంటారు. మీనాక్షి ఆలయాన్ని కూడా ధ్వంసం చేస్తాడు. అయితే విగ్రహానికి మాత్రం ఎటువంటి హాని చేయడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆలయాన్ని పునర్నిర్మించి ప్రస్తుత రూపాన్ని ఇచ్చారు. ఆ కాలంలో శైవులు, వైష్ణవులు గొడవపడిన అమ్మవారి విషయానికి వస్తే ప్రతి ఒక్కరూ ఏకమవుతారు. అప్పటినుంచే చిత్రై మాసంలో ఏప్రిల్ నుంచి మే మొదటి వారంలో మీనాక్షి తిరుకళ్యాణం ఘనంగా నిర్వహిస్తారు. ఇక ఆ తరువాత బ్రిటిష్ వారి ఆధిపత్యం పెరిగింది. వారు ప్రజలను వేరొక మతంలోకి మార్చడానికి ఒత్తిడి చేశారు. అందుకు మదురై ప్రజలు నిరాకరించారు. కానీ తరువాత భారీ కరువు రావడంతో చాలా మంది బలవంతంగా వేరొక మతంలోకి మారాల్సి వచ్చింది. అయినప్పటికీ వాళ్ళల్లో అమ్మవారి మీద నమ్మకం మాత్రం తగ్గలేదు. రహస్యంగా వారానికి ఒకసారైనా గుడికి వచ్చేవారు. ఈ భక్తిని చూసి బ్రిటిషర్లు కూడా ఆశ్చర్యపోయి మత మార్పిడి ప్రయత్నాలు కూడా మానేశారు. ఇక అమ్మవారి మీనాక్షి అమ్మవారి భక్తుల గురించి మాట్లాడినప్పుడు తప్పక చెప్పాల్సిన మరో కథ పీటర్ పాంజన్ కథ. 1812 నుంచి 1828 మధ్యకాలంలో బ్రిటిష్ అధికారి రౌస్ పీటర్ మదురై కలెక్టర్ గా పనిచేశాడు. ఈయన అన్ని మతాలను గౌరవించే వ్యక్తి. రోజు దేవాలయం ముందు గుండా ఆఫీసులోకి వెళ్తూ గుర్రం దిగి వచ్చి బూట్లు, టోపీ తీసి మీనాక్షి అమ్మవారికి నమస్కారం చేసేవాడు. అతని భక్తి చూసి పట్టణవాసులు అతన్ని పీటర్ పాంజన్ అని పిలవడం ప్రారంభించారు. ఒకరోజు భయంకరమైన తుఫాను వైగై నది ఉప్పొంగిన రాత్రి పీటర్ నిద్రలో ఉండగా గజ్జల శబ్దం వినిపిస్తుంది.
కళ్ళు తెరిచి చూసేసరికి 3 సంవత్సరాల వయసున్నట్టుగా కనిపించే ఒక చిన్న పాప తన గదిలో నిలబడి ఉంటుంది. ఆ తుఫానులో పాప ఇక్కడికి ఎలా వచ్చిందో అతనికి ఆశ్చర్యమే. ఆమె అతని చేయి పట్టుకొని పీటర్ రండి అంటూ బయటికి తీసుకెళ్తుంది. బయటికి రాగానే పెద్ద పిడుగుపడి అతని ఇల్లు కూలిపోతుంది. పాప కోసం చూడగానే ఆమె ఆలయం వైపు పరిగెత్తుతున్నట్లు కనిపిస్తుంది. పీటర్ ఆమె కాళ్లను చూసి ఆశ్చర్యపడతాడు. ఎందుకంటే ఆ చిన్న పాప కాళ్లకు చెప్పులు కాని గెజ్జెలు కాని ఉండవు. అప్పుడు ఆ పాప సాక్షాత్తు మీనాక్షి అమ్మవారేనని అతనికి అర్థమవుతుంది. తనని కాపాడడానికి స్వయాన ఆ మీనాక్షి అమ్మవారే ఒక చిన్న పాప రూపంలో వచ్చారని ఆయన ఎంతో ఆనందపడిపోతాడు. తన ప్రాణాలను కాపాడిన మీనాక్షి అమ్మవారికి కృతజ్ఞతగా బంగారపు పాదుకల్ని తయారు చేయిస్తాడు. పీటర్ వాటిపై తన పేరు చెక్కిస్తాడు. ఆ పాదుకలను ఎంతో భక్తితో అమ్మవారికి సమర్పిస్తాడు. ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం చిత్రై పండగలో 5వ రోజు అశ్వవాహన సేవలో అమ్మవారి పాదాలకు ఈ పీటర్ సమర్పించిన పాదుకలు అలంకరిస్తారు. పదవీ విరమణ తర్వాత కూడా పీటర్ స్వదేశానికి వెళ్లకుండా మదురైలోనే ఉండిపోయాడు. తను మరణించిన తర్వాత కూడా తన కళ్ళు ఆ మీనాక్షి అమ్మవారిని చూస్తూ ఉండేలా సమాధి చేయించాలి అని తన చివరి కోరికగా కోరుతాడు. అతని కోరిక ప్రకారం అతన్ని సెయింట్ జార్జ్ కేథడ్రల్లో ఆలయానికి ఎదురుగా సమాధి చేశారు. మదురై మీనాక్షి ఆలయం ద్రావిడ శిల్పకళలో అత్యుత్తమ నమూనాగా నిలుస్తుంది. ఇది సుమారు 45 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఆలయంలో మొత్తం 14 గోపురాలున్నాయి. వీటిలో దక్షిణపు గోపురం అత్యంత ఎత్తైనది. దాని ఎత్తు సుమారు 170 అడుగులు. ప్రతి గోపురం మీద దేవతలు, యక్షిణులు, గంధర్వులు, పురాణ ఘట్టాలను చూపించే వేలాది రంగురంగుల శిల్పాలు చెక్కబడ్డాయి. ఈ శిల్పాలు ఆలయాన్ని ఒక దివ్యలోకంగా చూపిస్తాయి. సుమారు 33,000 శిల్పాలు ఈ ఆలయంలో ఉన్నాయని చెబుతారు. 14కు పైగా గోపురాలు, 2 బంగారు విమానాలు ఈ ఆలయ ప్రత్యేకత. మీనాక్షిదేవి విగ్రహం పచ్చ ఎమరాల్ కాంతిలా మెరిసే కళ్ళతో శక్తి రూపంలో దర్శనమిస్తుంది. ఆమె ఒక చేతిలో పుష్పం, మరొక చేతిలో త్రిశూలం నిలబడి భక్తులకు దర్శనమిస్తుంది. సుందరేశ్వర స్వామి లింగ రూపంలో దర్శనమిస్తారు. ఈ ఆలయంలో ముందుగా మీనాక్షి అమ్మవారినే దర్శించుకోవాలి అనే ఒక ప్రత్యేక సాంప్రదాయం ఉంది. మొదటి పూజ కూడా అమ్మవారికి జరుగుతుంది. ప్రస్తుతం 985 స్తంభాలు మాత్రమే ఉన్నాయి. ఒక చివర శబ్దం చేస్తే 80 మీటర్ల దూరంలో కూడా స్పష్టంగా వినిపిస్తుంది. ఆలయం కింద ఉన్న భూగర్భ స్వరంగాలు కూడా ఒక పెద్ద రహస్యమే. ఎవరు నిర్మించారు, ఎక్కడికి దారితీస్తాయి ఇప్పటికీ ఎవరికి తెలియదు. ఇంకొక విషయం ఏమిటంటే ఇక్కడ అమ్మవారి సన్నిధిలో వచ్చిన వాళ్ళలో చాలా మందికి ఆరోగ్యం మెరుగుపడిందని చెప్పుకునేవారు. ఇది ఆ అమ్మవారు భక్తులపై చూపించే స్వచ్ఛమైన ప్రేమ కదా. ఇది మదురై మీనాక్షి అమ్మవారి ఆలయ చరిత్ర. మీకు తెలియని ఎన్నో విషయాలు ఈ వీడియోలో తెలుసుకున్నారని భావిస్తున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి వీడియో ఎలా ఉందో ఒక కమెంట్ అయితే చేయండి. మీ ఒక్క కమెంట్ మాకు మరింత ముందుకు వెళ్ళడానికి ఉత్సాహాన్ని ఇస్తుంది.